పంటలను ముంచెత్తాయి. వరద నీటితో జలాశయాలు జలకలను సంతరించుకున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 10 గేట్లను ఎత్తి 63,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టుకు 3 గేట్లు, గడ్డెన్న వాగు 5 గేట్లు ఎత్తివేసి వరద నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జలపాతాలకు వెళ్లే సందర్శకులను కూడా నిషేధించారు. జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జలాశయాలకైతే జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి అయితే నిండుకుండనైతే తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కడెం ప్రాజెక్టు, అదేవిధంగా కోరంభీం ప్రాజెక్టుతో పాటుగా స్వర్ణ ప్రాజెక్టు, అదేవిధంగా మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టు, గడ్డన్న వాగు ప్రాజెక్టులో మాత్రం జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల తోడు ఎగువ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం జలాశయాలకైతే జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు వద్ద గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికైతే నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కొంతమేర వర్షం కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా వరద మాత్రం ప్రాజెక్టులకైతే చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న విస్తారంగా వర్షాలు కూడడంతో మాత్రం ఆదిలాబాద్ జిల్లా అతలకుతలమైనటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చాలా చోట్ల కూడా పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా పత్తి, వరి పంట మాత్రం చాలా మేరకు రైతులు కొన్ని వేల ఎకరాల్లో అయితే నష్టపోయినట్టుగా వ్యవసాయ శాఖ అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో జరుగుతున్నటువంటి పంట నష్టం పైన కావచ్చు, ముఖ్యంగా జిల్లాలో వరద ఉధృతికి సంబంధించిన విషయాన్ని కూడా ఇంత క్రితమే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇటు నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లకు కూడా ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు నష్టం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు సేకరించాలని చెప్పేసి కూడా క్షేత్రస్థాయిలో అధికారులు వెళ్లాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన జలాశయంగా పేరున్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద మనం ఉన్నాం. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు యొక్క సామర్థ్యం 20.175 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టుకు ఇప్పటి వరకు అయితే 18 టీఎంసీల మేరకైతే నీరు రావడంతో అయితే నిన్నటి వరకు కూడా 20 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి 2 లక్షల క్యూసెక్ల నీటిని పంపించినటువంటి అధికారులు ఈరోజు 10 గేట్లను ద్వారా మాత్రమే సుమారుగా 63 క్యూసెక్ల నీటిని అయితే కిందికి దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. ప్రధానంగా పైనుంచి ఇటు కడెం ప్రాజెక్టు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా దీనికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. దాంతోపాటు కూడా క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా కొంతమేర నీళ్లు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కూడా కొంతమేర గేట్లను అక్కడ క్లోజ్ చేయడంతో కూడా కొంచెం నీటి వరద ఉధృతి తగ్గినటువంటి పరిస్థితి. అదేవిధంగా కడెం ప్రాజెక్టు సంబంధించి కూడా ఈ రోజు ఉదయం వరకు కూడా 20 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని విడుదల చేయడం జరిగింది. అక్కడ కడెం ప్రాజెక్టు సంబంధించి కూడా ఇన్ఫ్లో కేవలం 20,000 క్యూసెక్లు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు యొక్క గేట్లను కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు కడెం నుంచి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా కొంతమేర వరద ఉధృతి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి 20 గేట్లలో 10 గేట్లను దించి కేవలం 10 గేట్ల ద్వారా మాత్రమే 63,000 క్యూసెక్ల నీటిని అయితే వదులుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇటు వరద ద్వారా కావచ్చు, నిన్న విడుదల చేసినటువంటి కడెం ఎస్ఆర్ఎస్పీ ద్వారా వచ్చేటువంటి నీరు ద్వారా 93,000 క్యూసెక్ల నీరు ప్రతి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అయితే చేరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరో 2 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో మరికొంత మేర కూడా వరద నీరు పెద్ద ఎత్తున అయితే జలాశయాలకు వచ్చి చేరే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి కూడా జలాశయాల వద్ద కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎంత మేర నీళ్లు వస్తున్నాయి, ఎంత మేర నీటిని విడుదల చేయాలనేటువంటి ఒక అంచనా అయితే వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయాలు మాత్రం జలకళను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల క్రితం వరకు కూడా జలాశయాల మేరకు కొంతమేర నీరు రాకపోవడం, అదేవిధంగా రైతన్న ఎదురు చూసినటువంటి మేరకు వర్షాలు పడడంతో అయితే రైతులు అయితే ఇబ్బందులు పడ్డారు. ఒకటేసారిగా గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాత్రం కొంతమేర రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గోదావరి వాగుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులకు మాత్రం నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి మన కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నీటి విలువ ఎంత వరకు ఉంది, ఎన్ని గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు, అదేవిధంగా కడెం ఎస్ఆర్ఎస్పీ నుంచి గేట్లను క్లోజ్ చేసిన నేపథ్యంలో ఎంత మేరకు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. చెప్పండి మేడం, ప్రస్తుతానికి ఎల్లంపల్లి వద్ద ఎంత నీటి నిల్వ ఉంది, ఎంత నీటిని పంపిస్తుంది? ప్రజెంట్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 17.9 టీఎంసీ వాటర్ ఉంది. నిన్న మన కడెం ప్రాజెక్టు ద్వారా వదిలిన నీళ్లు
మనకు వాటర్ ఇంకా ఇన్ఫ్లో ఉంది. ప్రజెంట్ మనకు 66,000 ఇన్ఫ్లో ఉంది. మనం గేట్స్ ఒక 10 గేట్లు ఓపెన్ చేసి 52,500 క్యూసెక్స్ వాటర్ మనం కిందికి వదులుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కడెం క్లోజ్ చేయడం జరిగింది, ఎస్ఆర్ఎస్ క్లోజ్ చేసిన నేపథ్యంలో ఇంకేమైనా వరద ఉధృతి వర్షం ద్వారా కానీ ఇతరత్ర కానీ వచ్చే అవకాశం ఉందా? ఇంకేమైనా మీ అంచనా ప్రకారం ఇంకేమైనా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందా? కడెం మార్నింగ్ 6 o'clockకి క్లోజ్ చేశారు. కొద్దిగా కడెం నుండి వచ్చే వరద తగ్గుతుంది, కానీ మనకు ఎస్ఆర్ఎస్పి నుండి వాటర్ వచ్చే అవకాశం ఉంది. మనకి వీళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. ఎస్ఆర్ఎస్పి నుండి ఈవినింగ్ లోపు వాటర్ అక్కడ ఎస్ఆర్ఎస్పికి ఇన్ఫ్లో ఎక్కువ అయినప్పుడు నీళ్లు వదిలే అవకాశం ఉందని చెప్పారు. ఎస్ఆర్ఎస్పి నుండి వాటర్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇంకా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా దిగువ ప్రాంత ప్రజలకు ఏమైనా ఇబ్బంది? ప్రజెంట్ వాటర్ మన గేట్స్ లిఫ్ట్ చేసి వాటర్ వదులుతున్నాం కాబట్టి కింద ఉన్న రైతులు, పశువుల కాపర్లు ఎవరైనా కూడా గోదావరిలోకి రాకుండా మనం ఆల్రెడీ ఎస్టర్డే నుండి మనం ప్రకటన చేస్తున్నాము. ఇంకా అందరూ కేర్ఫుల్గా ఉండాలి అందరూ. ఇది ప్రధానంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతం అయినటువంటి ఎస్ఆర్ఎస్పీ నుంచి కూడా కొంచెం మేర వరద ఉధృతి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కూడా విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు, లక్షడిపేట లాంటి ప్రధాన పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున వరద నీరు కాలనీలలో చేరుకోవడంతో అయితే పలు కాలనీలు కూడా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో మాత్రం జిల్లా అధికార యంత్రాంగం మాత్రం అప్రమత్తం కావడం జరిగింది. ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద కూడా వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో కొంతమేర ఓపెన్ కాస్ట్ గన్లలో బొగ్గుత్పత్తి నిలిచిపోవడం జరిగింది. ఈ రోజు కొంతమేర వర్షం ప్రభావం తక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని ఓపెన్ కాస్ట్ గనులు కూడా తిరిగి ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే